Hello students, welcome to my channel No Maths to S Maths. సో లాస్ట్ వీడియోలో సిబిఎస్ఈ 10th క్లాస్ రియల్ నెంబర్ సిరీస్లో రియల్ నెంబర్స్లో వచ్చే టఫ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో ఇంకా కొన్ని టఫ్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఛానల్లో 6th నుంచి 10th క్లాస్ దాకా ఉండే మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అండ్ సమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, 10th క్లాస్ రియల్ నెంబర్స్లో నుండి బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చిన రిపీటెడ్ వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్, ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 14 times the HCF. The sum of LCM and HCF is 600. If one number is 280, then find the other number. సో దీన్ని మనకి ఏదైతే సెంటెన్స్ ఫామ్లో ఇచ్చారో దాన్ని సింబాలిక్ ఫామ్లో మారుద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అని చోట ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. 14 times, టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. సో LCM is equal to 14 into HCF. This is our first equation. Next, the sum of LCM and HCF is 600. Sum అంటే ఏంటి ప్లస్. సో LCM plus HCF is equal to 600. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో నేను ఫస్ట్ ఏమిటి మీనింగ్ LCM is equal to 14 times HCF అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇక్కడ LCM ప్లేస్లో ఏం రాస్తున్నాను అనమాట, సెకండ్ ఈక్వేషన్లో 14 times HCF plus HCF is equal to, it as it is, plus HCF is equal to 600. So 14 times HCF plus 15 times HCF is plus HCF is equal to 600. Therefore 15 times HCF equal to 600. Therefore HCF is equal to, therefore HCF is equal to 600 by 15, which is equal to 40. So ఆ టూ నెంబర్స్కి HCF ఎంత వచ్చింది మనకి 40. ఇప్పుడు HCF, వన్స్ వీ గాట్ HCF, LCM ఎలా కావాలి, LCM ఎలా ఉందంటున్నాడు, 14 times HCF ఉందంటున్నాడు. సో 14 into 40 560. సో HCF తెలిసిపోయింది మనకి, LCM తెలిసిపోయింది. ఆ టూ నెంబర్స్లోనూ వన్ నెంబర్ 280 అంటున్నారు, ఇంకొక నెంబర్ ఎవరు అంటున్నారు. సో ఈ టూ నెంబర్స్ LCM HCFతో ఉన్న ఫార్ములా ఏంటి, LCM into HCF is equal to A into B. సో 560 LCM, 560 into 40 equal to 280 into B. సో B is equal to 560 into 40 by 280. 40 టేబుల్లో 280 7 times, 7 టేబుల్లో 560 80 times. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుందన్నమాట 80. ఓకే, సో సెకండ్ నెంబర్ ఎవరన్నమాట 80. అంటే ఒక నెంబర్ 280, ఇంకొక నెంబర్ 80. 280కి 80కి LCM చేస్తే 560, HCF చేస్తే 40 వస్తుంది అని అర్థం. సో సెకండ్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఏంటో చూడండి. నెక్స్ట్ సమ్ ఏంటి అంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 306 and 657. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడైనా స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై అని వస్తే ఆ రెండింటికి కూడా మనం ఎప్పుడు LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే డివిజిబుల్ బై బోత్ నెంబర్స్ అని అంటున్నాడు అంటే ఏంటి, ఈ టూ నెంబర్స్లోనూ ఒక నెంబర్ వస్తుంది, ఈ టూ నెంబర్ మల్టిప్లికేషన్ టేబుల్లోనూ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరు ఆ టేబుల్స్లో వచ్చే ఫస్ట్ నెంబర్ అయి ఉంటుంది. ఎందుకంటే మిగతా నెంబర్స్ అన్నీ కూడా ఈ నెంబర్ కంటే కూడా బిగ్ నెంబర్స్ అయిపోతాయి కదా. సో 306కి 657కి మనకి ఈ రెండు టేబుల్స్లోనూ వచ్చే ఫస్ట్ నెంబర్ కావాలి. అంటే 306 657 టేబుల్స్ వేస్తూ కూర్చోలేము కదా. కాబట్టి ఏం చేస్తాము, ఈ రెండింటికి దానికి ఉన్న షార్ట్ కట్ మెథడ్ ఏంటి, మనం LCM ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. సో LCM ఫైండ్ అవుట్ చేస్తే ఆ టేబుల్లో వచ్చే కామన్ మల్టిపుల్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎప్పుడు స్మాలెస్ట్ అయి ఉంటారు. సో అట్లా మనం దీనికి LCM కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి. LCM ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, 3 టేబుల్లో 306 657 102 219 334 73 టైమ్స్ వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 22,338. 22,338. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ సమ్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సమ్. Two numbers are in the ratio 2:3 and their LCM is 180. Then what is their HCF? So two numbers ఉన్నాయట, వాటి రేషియో 2:3 ఉంది. అయితే వాటి LCM ఎంత ఉంది అంటే 180 ఉంది. దెన్ వాటి HCF ఎంత అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే రేషియో ఇచ్చారంటే మీనింగ్ ఏంటి, టూ నెంబర్స్ ఒరిజినల్గా బిగ్ నెంబర్స్ అయి ఉంటాయి, ఆ టూ నెంబర్స్ ఏదో ఒక టేబుల్లో క్యాన్సిల్ అయ్యి ఉంటాయి, టేబుల్లో వచ్చే నెంబర్స్ అయి ఉంటాయి. ఆ నెంబర్స్ని ఆ టేబుల్స్లో క్యాన్సిల్ చేసేసి వాటిని స్మాల్ నెంబర్స్ చేసి మనకి ఇస్తారు. సో ఏ టేబుల్లో ఏ మల్టిప్లికేషన్ టేబుల్లో వాళ్ళ బిగ్ నెంబర్స్ని క్యాన్సిల్ చేశారో ఆ నెంబర్ని మనం X అనుకుంటే మనకి ఇప్పుడు ఒరిజినల్ నెంబర్స్ ఏమవుతాయి 2x 3x అవుతాయి.
సో ఈ 2 నెంబర్స్కి 2xకి 3xకి ఎల్సిఎం 180 అని వాళ్ళే చెప్పారు. హెచ్సిఎఫ్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ నెంబర్ని ఏ అనుకుంటున్నాను 2x, సెకండ్ నెంబర్ బి 3x, వీళ్ళిద్దరికి కామన్ ఫ్యాక్టర్ ఎవరున్నారు ఎక్స్ ఉంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఎంత అవుతుంది అనమాట ఎక్స్ అవుతుంది. అంటే ఏ టేబుల్తో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలో రేషియోలో ఉన్న నెంబర్స్ని అదే నెంబర్ వీటికి హెచ్సిఎఫ్ కూడా అవుతుంది అని అర్థం. ఓకే, సో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 నెంబర్స్తోనే ఉన్న ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇక్కడ ఏ అంటే ఎవరు? ఫస్ట్ నెంబర్ 2x, బి అంటే ఎవరు? సెకండ్ నెంబర్ 3x. సో 2x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 180 ఇంటూ హెచ్సిఎఫ్ వేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 2x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ 3x ఈక్వల్ టు 180 ఇంటూ హెచ్సిఎఫ్ అంటే ఎవరు అనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. సో అప్పుడు ఏమైంది? ఇది 6x² ఈక్వల్ టు 180 ఇంటూ ఎక్స్ వస్తుంది. 6x² అంటే 2 టైమ్స్ ఎక్స్ ఉంది ఇక్కడ, ఎక్స్ ఇందులో ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి 6x ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 180/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందనమాట? 30 వచ్చింది. ఓకే, సో హెచ్సిఎఫ్ఏ ఆ 2 నెంబర్స్ని మనకు మల్టిప్లికేషన్ చేయాల్సిన నెంబర్ కూడా, ఆ 2 నెంబర్స్తోనూ మల్టిప్లై చేయాల్సిన నెంబర్ కూడా అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఆ 2 నెంబర్స్ ఎవరో చూద్దాం. ఆ 2 నెంబర్స్ ఎవరో చూడండి. 32s are 60, 33s are 90. 60కి 90కి కనుక మీరు రేషియో చేస్తే ఎంత వస్తుంది? 2:3 వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఇది సమ్లో మనల్ని అడగలేదు, కానీ ఎక్స్ట్రాగా మనం చేస్తున్నాం. దేనికి అంటే మనం చేసిన సమ్ కరెక్ట్ అవునా కాదా అనేవి చెక్ చేయడం కోసం. ఒక్కొక్కసారి మనకి సెల్ఫ్ చెకింగ్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్క సమ్లో. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? కాన్సెప్ట్ బాగా అర్థమవుతే చేయగలుగుతారు. ఇక్కడ మనకి రేషియో కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుంటే మనం చేసిన సమ్ అవునా కాదు, కరెక్ట్ అవునా కాదో తెలిసిపోతుంది. సో అది మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం. సో 2:3 వచ్చింది అంటే మనం చేసిన సమ్ కరెక్ట్ అని అర్థం. సో కమింగ్ టు ద నెక్స్ట్ సమ్ చూడండి. 3 alarm clocks ring their alarms at regular intervals at 20 minutes, 25 minutes, 30 minutes respectively. If they beep together at 12 noon, at what time will they beep again for the first time? దీన్ని ఎలా చేసుకుందాం అంటే ఒక స్టోరీలాగా చూసుకుందాం. ఒక పీజీలో 3 స్టూడెంట్స్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఒక పీజీలో ముగ్గురు ఉంటారు. ముగ్గురు పక్కన పడుకుని ఉన్నారు. ఫస్ట్ అబ్బాయి ఏం చేశాడంటే 20 మినిట్స్ తర్వాత తన అలారం మోగేటట్టు పెట్టుకున్నాడు. సెకండ్ వాడు 25 మినిట్స్ తర్వాత అలారం మోగాలని పెట్టుకున్నాడు. థర్డ్ వాడు 30 మినిట్స్ తర్వాత వాళ్ళ అలారం మోగాలని పెట్టుకున్నాడు. అయితే ఫస్ట్ వాడికి సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడు మోగుతుంది? 20 తర్వాత, 22s are 40 మినిట్స్ తర్వాత. థర్డ్ టైం ఎప్పుడు మోగుతుంది? 23s are 60 మినిట్స్ తర్వాత. సెకండ్ వాళ్ళది 25 మినిట్స్ ఫస్ట్ టైం, 25 2s are 50 సెకండ్ టైం, 25 3s are 75 థర్డ్ టైం. థర్డ్ వాళ్ళది 25 31s are 30, 32s are 60. చూడండి ఇక్కడ సెకండ్ టైమే 60 మినిట్స్ తర్వాత థర్డ్ వాళ్ళది బీప్ సౌండ్ వస్తుంది. థర్డ్ అలారం. అప్పుడే ఫస్ట్ వాళ్ళకు కూడా థర్డ్ టైము 60 మినిట్స్ తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. అంటే 60 మినిట్స్ అంటే 1 hour తర్వాత ఫస్ట్ పర్సన్ అలారము, థర్డ్ పర్సన్ అలారము ఒకేసారి బీప్ సౌండ్ ఇస్తాయి. రెండు కలిపి బీప్ సౌండ్ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు అలాగా ముగ్గురిది ఒకేసారి ఆ రూమ్లో అలారం ఎప్పుడు బీప్ సౌండ్ ఇస్తుంది అని అడుగుతున్నారు. ముగ్గురిది ఒకేసారి బీప్ సౌండ్ వచ్చేస్తుంది, అలా ఎప్పుడు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మనకి ఇద్దరిది కలిపి ఎప్పుడు వస్తుందో చూద్దాం. 1 hour తర్వాత వచ్చిందని చూస్తాం. ఇప్పుడు ముగ్గురిది కావాలి అంటే ఈ 60 రెండు కూడా 20 టేబుల్లోనూ 30 టేబుల్లోనూ వచ్చే ఫస్ట్ నెంబర్. అంటే ముగ్గురిది ఒకేసారి కావాలి అంటే 20 టేబుల్, 25 టేబుల్, 30 టేబుల్లో వచ్చే ఫస్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో అన్ని మినిట్స్ తర్వాత వీళ్ళు ముగ్గురిది ఒకేసారి బీప్ సౌండ్ వస్తుందని అర్థం. సో అంటే 3 టేబుల్స్లో వచ్చే ఫస్ట్ కామన్ మల్టిపుల్ అడుగుతున్నారంటే మనం ఏం చేయాలి? ఆ 3 నెంబర్స్కి ఎల్సిఎం చేయాలని అర్థం. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది చూడండి. 20, 25, 30కి ఎంత వచ్చింది నాకు? ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 5 2s are 5 5s are 5 6 are 2 2s are 2 5s are 2 3s are 5 into 2 into 2 into 5 into 3 మొత్తం 300 మినిట్స్ వచ్చింది. 300 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్? 300/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 hours. అంటే ఏంటన్నమాట ఎవ్రీ 5 hours తర్వాత వీళ్ళ 3 అలారమ్స్ ఆ రూమ్లో ఒకేసారి రింగ్ అవుతాయని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock ఒకసారి ఈ 3 ఒకేసారి బీప్ సౌండ్ ఇస్తే 12 తర్వాత ఇంకో 5 hours అంటే ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ ఈ 3 అలారమ్స్ ఒకేసారి బీప్ సౌండ్ ఇస్తాయని అర్థం. సో ఎప్పుడైనా సరే ఒక సమ్లో
దే మీట్ వన్స్ అగైన్ దే వేప్ ఆల్ విల్ మీట్ ఎట్ వన్ టైమ్. ఇట్లాంటి క్వశ్చన్ అవన్నీ ఒకేసారి ఎప్పుడు కలుస్తారు, ఒకేసారి ఆ ముగ్గురు కలిపి ఆ పనులు ఎప్పుడు చేస్తారు, ఇలాంటి సెంటెన్స్ ఏమైనా మీకు ఫామ్ అవుతూ ఉంటే సమ్లో ఆ సమ్కి ఎల్సిఎం చేయాలని మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్ ఫీల్డ్. The Giriraj takes 18 minutes to complete one round of field while Prashant takes 12 minutes for the same అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఒక వాకింగ్ ట్రాక్ ఉందిట. గిరిరాజ్ అనే అతను ఈ వాకింగ్ ట్రాక్ మొత్తం కంప్లీట్ చేయడానికి 18 మినిట్స్ తీసుకుంటే ప్రశాంత్ అనే అతను 12 మినిట్స్ తీసుకుంటాడు. అంటే ప్రశాంత్ గిరిరాజ్ కంటే ఫాస్ట్గా వాక్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఒకేసారి స్టార్ట్ అవుతారు ఇక్కడి నుంచి. అయితే గిరిరాజు 18 మినిట్స్ తర్వాత వస్తాడు, ప్రశాంత్ 12 మినిట్స్కే రీచ్ అయిపోతాడు. అంటే ఎంత గ్యాప్ చూడండి. అంటే 6 మినిట్స్ ముందే ఇక్కడికి వస్తాడు. అంటే గిరిరాజ్ ఇక్కడికి వచ్చే టైంకి ప్రశాంత్ ఆల్రెడీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసి ఉంటాడు. అవునా? అంటే ఒక రౌండ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇక్కడ మళ్ళీ మీట్ అవ్వలేరు. అయితే వీళ్ళు ఏమంటున్నాడు, క్వశ్చన్లో ఏమంటున్నారు, వీళ్ళిద్దరూ మళ్ళీ ఇదే ప్లేస్కి ఎన్ని రౌండ్స్ తర్వాత ఒకేసారి మీట్ అవుతారు అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ సమ్లో చెప్పాను, ఏమని చెప్పాను, విల్ దే మీట్ అగైన్, ఒకేసారి మళ్ళీ ఎప్పుడు కలుస్తారు, మళ్ళీ మూడు కలిపి ఎప్పుడు బీప్ సౌండ్ చేస్తాయి, ఇలాంటి సమ్ ఇస్తే మీరు ఏం చేయాలని చెప్పాను, ఎల్సిఎం చేయాలని చెప్పాను కదా. సో ఈ సమ్కి కూడా మనం ఎల్సిఎంఏ చేయాలి. కానీ అవునా కాదా అనేది ఒకసారి సమ్ క్లియర్గా అర్థం చేసుకుని కాన్సెప్ట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, వీళ్ళు 18 మినిట్స్ గిరిరాజుకి పడితే ప్రశాంత్కి 12 మినిట్స్ పడితే ఇద్దరూ కలిపి మళ్ళీ ఒకేసారి ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత అయితే రారు. అయితే సెకండ్ రౌండ్ అయ్యాక ఎంత అవుతుందో చూద్దాం. సో గిరిరాజుకి సెకండ్ రౌండ్ అయ్యేసరికి 18 2 36 అవుతుంది. ప్రశాంత్కి ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి 12 మినిట్స్, సెకండ్ రౌండ్కి 24 మినిట్స్, థర్డ్ రౌండ్కి చూడండి 36 మినిట్స్ అవుతుంది. థర్డ్ రౌండ్కి 12 3 36 మినిట్స్. అంటే రౌండ్స్ వేరే అయినప్పటికీ కూడా వాళ్ళ టైం మాత్రం ఇద్దరిది. అంటే గిరిరాజుకి సెకండ్ రౌండే అవుతుంది కానీ 36 మినిట్స్ తర్వాత ఇక్కడికి వస్తాడు. మళ్ళీ ప్రశాంత్కి థర్డ్ రౌండ్ అయిపోతుంది కానీ 36 టైం మాత్రం సేమే. అంటే 36 మినిట్స్ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఇక్కడ కలుస్తూ ఉంటారనమాట. అంటే 18 టేబుల్లోనూ 12 టేబుల్లోనూ వచ్చే ఫస్ట్ మల్టిపుల్ చూడండి 36. అంటే ఏదైనా రెండు మల్టిప్లికేషన్ టేబుల్లో వచ్చే ఫస్ట్ మల్టిపుల్ ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం దానికి, ఎల్సిఎం. అంటే ఈ సమ్లో మనం 18 and 12కి ఎల్సిఎం చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది, 36 వస్తుంది. అంటే మనం అనుకున్నట్టుగానే మీట్ అనే సౌండ్ కీవర్డ్ వచ్చింది కాబట్టి దీనికి ఎల్సిఎం చేయాలి అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఏ ఫ్రూట్ వెండర్ హ్యాస్ 990 apples and 945 oranges. He packs them into basket. Each basket contains only one of the two fruits but in equal number. Find the number of fruits to put in each basket in order to have minimum number of baskets. మీన్స్ ఒక ఫ్రూట్ వెండర్ దగ్గర ఒక పెద్ద బాస్కెట్లో 990 యాపిల్స్ ఉన్నాయట, ఇంకొక బాస్కెట్లో 945 యాపిల్స్ ఉన్నాయట. ఇప్పుడు వాళ్ళు ఈ పెద్ద బాస్కెట్ నుంచి వాటిని చిన్న చిన్న బాస్కెట్లలోకి మార్చాలనుకుంటున్నారు. ఎలా మార్చాలనుకుంటున్నారు, కండిషన్స్ చూడండి. ఈచ్ బాస్కెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆఫ్ ది టూ ఫ్రూట్స్. ఒక్కొక్క బాస్కెట్లోనూ ఏదో ఒక ఫ్రూటే ఉండాలంటే ఏదర్ యాపిల్ అయినా ఉండాలి లేదంటే ఆరెంజ్ అయినా ఉండాలి. బట్ ఇన్ ఈక్వల్ నెంబర్స్. అంటే ఒక బాస్కెట్లో మీరు 4 యాపిల్స్ వేస్తే ఇంకొక బాస్కెట్లో మీరు 4 ఆరెంజెస్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ టు బి పుట్ ఇన్ ఈచ్ బాస్కెట్. ఒక్కొక్క బాస్కెట్లోనూ అలా ఆ కండిషన్తో మీరు ఎన్ని ఫ్రూట్స్ వేయగలరు. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మినిమం నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ని ఎంత వీలైతే అంత తక్కువ తీసుకోండి అంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక్కొక్క బాస్కెట్లోనూ 1 వేసాం అనుకోండి. అంటే మనకి ఎన్ని కావాల్సి వస్తాయి, 990 బాస్కెట్స్ కావాలి ఓన్లీ యాపిల్స్ వేయడానికి. కానీ కండిషన్ ఏంటి, ఎంత తక్కువ వీలైతే మినిమం నెంబర్ ఆఫ్ బాస్కెట్స్, ఎంత తక్కువ వీలైతే అన్ని బాస్కెట్స్ తీసుకోండి అంటున్నారు. మనకి ఎప్పుడు ఎంత తక్కువ వీలైతే అన్ని అవుతాయి చెప్పండి, ఎప్పుడు ఆ ఛాన్స్ ఉంటుంది. మనం ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్ ఇందులో వేయగలిగితే మనకు అన్ని తక్కువ కావాల్సి వస్తాయి. ఇప్పుడు అంతే కదా. అంటే మనం బాస్కెట్లో ఎంత ఎక్కువ వేయగలమో అది చూసుకోవాలి. అంటే సపోజ్ 2 వేసాను అనుకోండి, 2 వేస్తే ఏమవుతుంది, 990 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి కదా. ఎందుకంటే ఈ నెంబర్ టేబుల్లో వస్తేనే కదా అన్ని బాస్కెట్స్ తీసుకోగలం. సో 990 2తో డివైడ్ చేయగలం కానీ 945 డివైడ్ చేయగలమా, ఆడ్ నెంబర్ 2 టేబుల్లో రాదు. అంటే 2 వేస్తే మనకి
యాపిల్స్కి సరిపోతాయి కానీ ఆరెంజెస్కి సరిపోదు. ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే మనకి ఎలాంటి నెంబర్ కావాలి, ఏదైతే నెంబర్ చాలా అన్నిటికంటే బిగ్ నెంబర్ అయి ఉండాలి, ఆ నెంబర్ టేబుల్లో 919 రావాలి, 945 రావాలి, అంతే కదా. అప్పుడే అన్నిటి ఫ్రూట్స్ ఇందులో అన్నీ వేసుకుంటూ వెళ్తుంటే కరెక్ట్గా ఫ్రూట్స్ అన్నీ బాస్కెట్స్లో సరిపోతాయి. సో మనల్ని ఏం అడుగుతున్నట్టు, ఏ నెంబర్ టేబుల్లో అంటే ఏ నెంబరు 990కి 945కి ఫ్యాక్టర్ అవుతుందో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిలోనూ హయ్యెస్ట్ నెంబర్ కావాలి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఈ సమ్కి హెచ్సిఎఫ్ ఆఫ్ 940 అండ్ 945 ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ అంటే ఎవరు, ఆ నెంబర్ కంటే ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏ టేబుల్లోనూ, ఏ మల్టిప్లికేషన్ టేబుల్లోనూ కూడా 990 945 రావని అర్థమవుతుందా. అలాంటి బిగ్ నెంబర్ ఏ టేబుల్లో 990 945 వస్తుందో ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడమే మనం హెచ్సిఎఫ్ అంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, 990కి 945కి హెచ్సిఎం ఫైండ్ అవుట్ చేశాను. సో డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేశాను, రైట్. డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 945 1s are 45 రిమైండర్, అగైన్ 945 21 times 0 రిమైండర్ వచ్చింది. అంటే నా ఆన్సర్ ఎంత వచ్చింది, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది నాకు 45. అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క బాస్కెట్లో మీరు 45 45 45 వేస్తే మీకు 990 యాపిల్స్ 945 ఆరెంజెస్ రెండు కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. అంతేకాకుండా అవే మినిమం నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ అవుతాయి. అవునా కాదా అని చూద్దాం. చూడండి, 990ని 45తో మనం డివైడ్ చేస్తే 990 డివైడెడ్ బై 45 చేస్తే 22 వచ్చింది. 995 నెక్స్ట్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 945 and 45తో డివైడ్ చేస్తే 21 వచ్చింది. అంటే 22 బాస్కెట్స్ నాకు యాపిల్స్కి కావాలి, 21 బాస్కెట్స్ నాకు ఆరెంజెస్కి కావాలి. అంటే టోటల్ 43 ఉంటే సరిపోతాయి. దానికంటే ఇంకా 46 కూడా వేయచ్చేమో. 46 వేయడానికి లేదు, ఎందుకంటే 46 ఈజ్ నాట్ ద హెచ్సిఎఫ్. అంటే 46 టేబుల్లో 990 945 రెండు రావు అనమాట. సో మన ఆన్సర్ ఎంత అనమాట, 45 కనుక మనం ఈచ్ బాస్కెట్లో వేస్తే మనం మినిమం నెంబర్ ఆఫ్ బాస్కెట్స్తో యాపిల్స్ని ఆరెంజెస్ని కూడా చిన్న చిన్న బాస్కెట్స్లో అరేంజ్ చేయగలుగుతాం. Hope you understood. Okay. So coming to the next one. సో నెక్స్ట్ సమ్ 7 into 11 into 13 plus 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇట్లా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి కాంపోజిట్ నెంబర్ అని చెప్పమంటారు. అప్పుడు ఏం చేయాలి మీరు, అక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ 2 నెంబర్స్ సేమ్ అయి ఉంటే దాన్ని 13 into 1 అని రాసుకోండి. సో ఇందులోనూ 13 ఇందులోనూ 13 కామన్ తీస్తే 13 into ఇక్కడ మిగిలిపోయింది ఎవరు, 7 into 11, ఇక్కడ మిగిలిపోయింది ఇంటూ +1. సో +1, 7 11s are 77 + 1 78. సో ఇక్కడ ఏమైంది, ఇది 13 into 78. 78 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. 13 into 2 into 39, 13 into 2 into 39 3 టేబుల్లో 13 times. అంటే ఆ నెంబర్కి 13 2 3 అనే 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏదైనా ఒక నెంబర్కి 1 ఆ నెంబర్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ 1 టేబుల్ ఆ నెంబరు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తుంది, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. కాబట్టి ఇచ్చిన నెంబరు కాంపోజిట్ నెంబర్ అని చెప్తాం. ఓకే. నౌ నెక్స్ట్ చూడండి, షో దట్ 6 power n కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని చెప్పంటున్నారు. అంటే ఏంటంటే 6 power 1 అంటే 6 అవుతుంది, 6 power 2 అంటే 36. ఇట్లా రాసుకుంటూ వెళ్తే 6ని స్క్వేర్ 6 క్యూబ్ ఇట్లా చేసుకుంటూ వస్తే అది ఎక్కడో కూడా 0తో ఎండ్ అవ్వదు అని చెప్పమంటున్నారు. ఆ వచ్చే ఆన్సర్స్ ఏమైతే ఉంటాయో, సపోజ్ 6 6 are 36, మళ్ళీ 6 into 6 into 6 చేస్తే 216. అవన్నీ కూడా ఇప్పుడు 6తోనే ఎండ్ అవుతాయి, 0తో ఎండ్ అవ్వవు అని చెప్పమంటున్నారు. ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే అది కంపల్సరీ 10 టేబుల్లో రావాలి. 10 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నీ 0తో ఎండ్ అవుతాయి. అంటే 10 టేబుల్కి కనుక మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది, 10 is equal to 2 into 5. అంటే ఏదైనా ఒక నెంబర్ది మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 5 రెండు కనుక ఫ్యాక్టర్స్ వస్తే ఆ నెంబర్ కంపల్సరీ 0తో ఎండ్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మనం 6కి కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 3s are 6, మనకి ఎక్కడ 5 లేదు. కాబట్టి ఈ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది. 6 power n ఎప్పుడు కూడా 6తోనే ఎండ్ అవుతుంది, ఓన్లీ 6తో ఎండ్ అవుతుంది. మీరు చెక్ చేయండి. కాబట్టి మీరు రీజన్ ఏం రాయాలి, యాజ్ దెర్ ఇస్ నో 5 యాజ్ ద prime factor in the prime factorization of 6 power n, 6 power n will never end with 0. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. దీంతో రియల్ నెంబర్స్లో నేను చేస్తున్న మొత్తం సమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో నేను అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ మీద వీడియోస్ చేస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.